హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. సో ఈ రోజు కూడా ఒక పద్మశ్రీ అవార్డు ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందున్నా అండి. అంటే దిస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సో యాక్చువల్గా సొసైటీలో దిస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అలాంటి ఒక గెస్ట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో పరిచయం అవసరం లేని పేరు, ఎన్నోసార్లు ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అండ్ దట్ వైద్య రంగంలో అత్యున్నత పురస్కారమైన బీసీ రాయ్ అవార్డుని అండ్ పద్మశ్రీ అవార్డుని సైతం తన సొంతం చేసుకున్నారు. సో మరెవరో కాదు, డాక్టర్ పసుపులేటి హనుమంతరావు గారు. సో మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి మాధవ్ గారు. యా, వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. మీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా ఇప్పుడు దాకా నేను చేసిన ఇంటర్వ్యూస్ ఒక ఎత్తు అయితే ఈ ఇంటర్వ్యూ ఒక డిఫరెంట్ సార్. ఎందుకంటే ఈ రోజున సొసైటీలో చూస్తే ప్రతి 10 మందిలో ఒకరు ఆర్టిజంతో బాధపడుతూ ఉన్నారు. అసలు ఆర్టిజం అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం కూడా అసలు ఆర్టిజం అంటే ఏంటి సార్? ఈ ఆటిజం ఈ లాస్ట్ 1 decade వచ్చిన ప్రాబ్లము. చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది, కానీ ఇంతవరకు దాని కాజ్ ఏం తెలియలేదు. నేను స్టార్ట్ చేసిన రోజుల్లో 48 years బ్యాక్ మందబుద్ధి ఒక్కటే తెలుసు. ఈ ఆటిజం గురించి మేము చదివిన పుస్తకం నెల్సన్, ఎంత పెద్ద వాల్యూమ్, అందులో 5-6 లైన్లే ఉండే. ఇప్పుడు చాలా దాని గురించి రీసెర్చ్, బుక్స్, లిటరేచర్ చాలా స్ప్రెడ్ అయిపోయింది. మన టైం కూడా సరిపోదు ఆ లిటరేచర్ చూడడానికి అని. ఇంతవరకు అంత తెలియలేదు అని. ఎన్నో ఊహలు ఏంటంటే మనం తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం పనిచేసే ఎక్స్పోజర్ అవర్స్కు కానీ, మన ఎన్విరాన్మెంట్ కానీ దాని మీద కూడా ఉంటుంది. అండ్ ఎక్కువ మందులు వాడడంలో కూడా ఉంటుంది. ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఏదో ఒక నిర్ధారణకు రాలే ఈ పర్టికులర్ కాజ్తో ఆటిజం వస్తుంది అని. రైట్. అసలు ఈ ఆర్టిజం ఉన్న పిల్లల్ని ఎలా గుర్తించాలి? సో ఇప్పుడు మనకి చాలా మందికి ఎప్పుడు తెలియదు వాళ్ళ బిడ్డ ఆర్టిజమా కాదా అని. అందరిలాగే నవ్వుతూ ఆడుతూ ఉంటారు అనుకుంటారు. అసలు ఇలా ఏ లక్షణాలు ఉంటాయి, ఏ లక్షణాల వల్ల వాళ్ళని గుర్తిస్తాము? 2-3 years వరకు బాగానే ఉంటాడు, వేరే పిల్లల మాదిరిగా మాట్లాడుతుంటాడు, నవ్వుతాడు, గుర్తుపడతాడు, స్పీచ్ కూడా బాగానే ఉంటుంది. అప్పటి నుంచి ఒక స్టేజ్ నుంచి డిక్లైన్ మొదలవుతుంది. ఆ స్పీచ్ ఆగిపోతుంది, వాడి కాంప్రిహెన్షన్ కూడా ఆగిపోతుంది, మెమొరీ తగ్గిపోతుంది. ఈ విల్ లూజ్ కంట్రోల్ ఆన్ హిస్ బ్రెయిన్. దెన్ హీ విల్ బి బిహేవింగ్ ఆటోమేటికల్లీ. హీ ఈజ్ నాట్ అవేర్ వాట్ ఈస్ డూయింగ్. వాడి బ్రెయిన్ ఒక తెగిన గాలిపటంలా ఉంటుంది. గాలి ఎక్కడ పోతే అక్కడ ఆ కైట్ పోతుంది. చెట్టు మీద పడవచ్చు, మొదట్లో పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. వీడు ఏం చేస్తున్నా వాడికి తెలియదు. అన్స్టేబుల్గా ఉంటాడు, ఒక్క దగ్గర నిలకడ ఉండదు. ఇది ముడతారు, అది ముడతారు, అది తీస్తారు, ఇది తీస్తారు. ఈజ్ డూయింగ్ ఎయిమ్లెస్ థింగ్, పర్పస్లెస్ థింగ్స్, మీనింగ్లెస్ థింగ్స్. నిలకడ అస్సలే ఉండదు. ఏం చేస్తున్నా వాడికి తెలియదు. స్పీచ్, ప్రతి ఒక్క పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే, స్పీచ్ వస్తలేదు మా బాబుకు, మా ఇంట్లో అందరికీ స్పీచ్ లేట్ వచ్చిందండి, మా హస్బెండ్కి లేట్ వచ్చింది, మా మామగారికి కూడా స్పీచ్ లేట్ వచ్చింది అని వాళ్ళకి వాళ్ళు తృప్తి పడతారు. కానీ కాదు, కొంచెం స్పీచ్ డిలే ఉందంటే వెంబడే దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫస్ట్ ఏంటి సర్జరీ చూడాలి, తర్వాత స్పీచ్ థెరపిస్ట్ చూడాలి, ఆ తర్వాత నేను రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ కూడా చూడాలి. ఇంతమంది చూస్తే కానీ ఆ బాబుకు సరైన అడ్వైస్ దొరకదు. మంచిగా అయితే వస్తుందిలే స్పీచ్ అని అంటే కుదరదు. ఇప్పుడు ఎంత తొందరగా మనం ఐడెంటిఫై చేస్తే అంత తొందరగా మనం బాబుకు మేలు చేసే అవకాశం మనకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం సార్, ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన వ్యక్తికి పరీక్ష చేస్తే ఇతనికి కోవిడ్ పాజిటివ్ ఉందని నిర్ధారిస్తాం. అలాగే ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లోడికి కావచ్చు, చిన్న పిల్లోడికి ఆర్టిజం ఉంది అని ఏ పరీక్ష చేస్తే నిర్ధారణ తెలుస్తుంది? ఇది చాలా కష్టం. ఇది ఏదో టైఫాయిడ్ ఉన్నదంటే ఇంత డైల్యూషన్లో ఏది ఉంటే టైఫాయిడ్ కన్ఫర్మ్. ఎక్స్రేలో మనం ఇంత నాడ్యూల్ ఉంది అని అంటే టీబీ ఉందని చెప్పొచ్చు. కానీ కోవిడ్లో కూడా ఇది యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఉందంటే కోవిడ్ ఉందని చెప్పొచ్చు. ఇందులో చాలా కష్టం. చాలామంది సిటీ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ చేస్తారు, కానీ దానిలో నిర్ధారణ రావడం, ఒక డిసిషన్కు రావడం చాలా కష్టం. ఇది క్లినికల్ డయాగ్నోసిస్. అది ఎక్కువ సైకాలజిస్టే ట్రైన్ ఇందులో. ఇప్పుడు పీడియాట్రిషియన్స్కు ఐఏపీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గివింగ్ ట్రైనింగ్ టు పీడియాట్రిషియన్స్ హౌ టు డయాగ్నోజ్ ఆటిజం. ఇప్పుడు చాలామంది దీని మీద మార్కర్స్ ఆఫ్ అర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఆటిజం అని, ఆటిజంను మీరు అడిగిన ప్రశ్నకి ఎట్లా గుర్తించవచ్చు అని చాలా మటుకు చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు రకరకాల టెస్ట్లు వచ్చినాయి, అంత క్లినికల్ టెస్ట్లు, నో బయోకెమికల్, నో అదర్ రేడియో డయాగ్నోసిస్.
కానీ ఇప్పుడు ఇలా టెస్ట్ లేకపోతే కష్టం కదా సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది కూడా అరే తేను నాకిస్తే మాటలు వస్తాయిలే, ఇప్పుడే కదా లేట్ అయింది ఇది అనుకుంటూ లేట్ చేస్తూ ఉంటారు. అదే ఒక టెస్ట్ ఉన్నట్టయితే కరెక్ట్ గా ఉంటుంది కదా అనేసి. లేదు, టెస్ట్ లేదు దీనికి. Test క్లినికల్ డయాగ్నోసిస్ ఆ, కన్ఫర్మ్ చేసి ఇది ఆటిజము అని ఎట్లా చెప్తారు చెప్పలేదు. చెప్పలేరు. క్లినికల్ టెస్ట్ సైకాలజిస్ట్ పీడియాట్రిషియన్స్ కొన్ని టెస్ట్లు ఇలా పాజిటివ్ ఉంటే వీడికి ఆటిజం ఉంది. ఉమ్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉమ్, అంటే ఇట్ ఇస్ ఎ స్పెక్ట్రమ్ డిజార్డర్ ఒక్కటి కాదు, ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ఆటిజం. కనబడేది మాత్రం స్పీచ్ డిలే అంతే. అని దాని వెంబడి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. అవన్నీ నార్మల్ అనుకుంటారు. కాకి బిడ్డ కాకి ముద్ద అని ఆ, తల్లి ఈ అబ్నార్మాలిటీ ఉంది అని గుర్తించారు. ఓహో, పేరెంట్స్ అనుకుంటారు బాబు వాడు కొంటోడండి, వాడు మొండోడండి, ఇట్లా చేస్తాడు వాడు. ఉమ్, కాదు, ఆ ఏజ్ పిల్లవాడిని వేరే నార్మల్ ఉన్న పిల్లవాడిని కంపేర్ చేస్తే అప్పుడు తల్లికి తెలుస్తుంది ఉమ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ హర్ చైల్డ్, హౌ హర్ చైల్డ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ చైల్డ్ ఆఫ్ ద సేమ్ ఏజ్. వాళ్ళకి తెలుసు. లేదంటే నా దగ్గరికి వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయరు. మన ఓకే. ప్రాబ్లం ఉంది అంటే చాలా కష్టం వాళ్ళకి కన్విన్స్ చేయడం. ఓ, కోపడతారేమో నా ఆ, బిడ్డని ఇట్లా అంటున్నావు అమ్మో, అట్లా అంటున్నావు అని. అంటున్నాను. అందుకని నేను ఎప్పుడు ఆ వర్డ్ యూజ్ చేయ ఆటిజం ఉంది అని. ఆ, మెల్లగా మెల్లగా కన్సల్టేషన్లలో ఆ, మా క్లినికల్ డయాగ్నోసిస్ ఫస్ట్ నేను చూస్తాను. ఓకే. ఐఎమ్ హెడ్ ఆఫ్ ద ఆర్కెస్ట్రా, అవును. ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్. ఉమ్, ఇన్ అడిషన్ ఐఎమ్ ఏ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఇన్ పిహెచ్డి. ఐ హావ్ డన్ పిహెచ్డి. ఉమ్, Then rehabilitation, pediatric rehabilitation specialist. ఉమ్, These are my qualifications. అవును. నేను ఫస్ట్ చూసి ఉమ్, ఎవరెవరు స్పెషలిస్ట్ ఇందులో ఇన్వాల్వ్ కావాలి. స్పీచ్ థెరపిస్ట్, ఆక్యుపేషన్ థెరపిస్ట్, సైకాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్. ఇది ఒక టీం అన్నమాట. ఓకే. ఒక్కరు డాక్టర్ హనుమంతరావు చేసేది కాదు. ఉమ్, ఐఎమ్ హెడ్ ఆఫ్ ద ఆర్కెస్ట్రా because I had special training in Bombay All India Institute ఉమ్, of Physical Medicine Rehabilitation in before starting this institution in 1977. 1977 నుంచి ఇప్పటి వరకు 48 years ఐ మేడ్ ఏ లాంగ్ జర్నీ. అవును. సో అక్కడ నుంచి డైరెక్టర్ ఎక్కడ ట్రైనింగ్ అయినానో డబ్ల్యూజే రామారావు గారిని డైరెక్టర్ ఉంటే ఆ రోజుల్లో 48 years బ్యాక్ ఉమ్, ఆయనను బాంబే నుంచి పిలిచి ఇనాగ్రేట్ చేయించిన ఈ ఇన్స్టిట్యూషన్ను నా గ్యారేజ్లో పార్ట్ ఆఫ్ ద క్లినిక్లో. అప్పుడు మందబుద్ధి పిల్లలు ఒకటే ఉండే. దాని నుంచి మళ్ళీ నేను అయ్యో ఇంకా డెఫ్ పిల్లలు కూడా చాలామంది అవస్థపడుతుండే, స్కూల్ లేదని బదిలీలో కూడా ఒక స్కూల్ స్టార్ట్ చేసిన. అది ప్రైమరీ స్కూల్గా స్టార్ట్ చేసిన స్కూల్ ఇవాళ ఇంటర్మీడియట్ దాకా ఎదిగింది. మేము ఇంతవరకు ఒక 1200 మంది పిల్లలను ఇంటర్మీడియట్ పాస్ చేసినాం. మా దగ్గర పాస్ అయిపోయారు. అన్ని జాగాలలో పనిచేస్తారు. ఆ పిల్లలు లిఫ్ట్ ఆపరేటర్స్గా పనిచేస్తారు, ఉమ్, ఆఫీస్ బాయ్స్గా పనిచేస్తారు, ఎన్నో కంపెనీలలో పనిచేస్తారు. ఇక మందబుద్ధి పిల్లలు కూడా చాలా జాగాలలో ఇక్కడక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే డెఫ్ పిల్లవాడికి తెలివి ఉంటుంది వాడికి, కాబట్టి వాడు చాలా పనులు చేయగలుగుతాడు. మందబుద్ధి పిల్లలకు స్కోప్ తక్కువ ఉంటుంది. సో తక్కువ మంది జాబ్ పొటెన్షియల్, కొంతమందే కొంచెం మినిమం వర్క్ ఉన్న వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. రైట్ సార్. ఇప్పుడు మనం చూస్తే అడ్వాన్స్డ్ కంట్రీస్లో, అమెరికా లాంటి కంట్రీస్లో ప్రివెంటివ్ మెజర్స్ కింద ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు కొన్ని టెస్టుల ద్వారా పుట్టబోయే బిడ్డకు ఆటిజం ఉంది అని నిర్ధారించుకొని ఆ టైంలోనే అబార్ట్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు. సో అట్లాంటి అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే మన దేశంలో ఎప్పుడు రాబోతున్నాయి? ఇంతవరకు చాలా టెస్టులు చేసి ఉమ్, ఇంట్రా యూటరైన్ పాప ఊమ్లో ఉన్నప్పుడే ఎన్నో మనం టెస్టులు చేయొచ్చు. అవును. ఎన్నో 100-200 డిసీజ్ మనం కనుక్కోవచ్చు. ఉమ్, కానీ ఆటిజం కనుక్కునే విధానం ఇంకా రాలేదు, ఉమ్, మనం కనుక్కోలేము. ఎందుకంటే ఇంతవరకు ఎటువంటి టెస్టులు రాలేదు. ఉమ్, న్యూబార్న్లా ఉమ్, పుట్టక ముందు కూడా చాలా ఇంట్రాయూటరైన్ అబ్నార్మల్ డౌన్ సిండ్రోమ్ ఉందంటే మనం ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా కనుక్కోవచ్చు. అవును. కానీ ఆటిజం ఏర్పాటు చేయలేము. రైట్ సార్. నేను ఎప్పుడైతే మీతో నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అనుకున్నానో అప్పటి నుంచి నేను ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశాను. నా ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే, నేను చేసిన రీసెర్చ్లో ఎప్పుడైతే ఆర్టిజం పిల్లలు ఉంటారో వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు అన్నాన్ని డైరెక్ట్గా చేతిలో ముట్టుకుపోవటం, వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్గా మన చేతిలో కలుపుకొని తినే బదులు స్పూన్ ఫీడింగ్ ఇష్టపడటం, లేదా ఏదైనా ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళి బయట పారేయటం, ఒకళ్ళు ఏదైనా నవ్వితే వాళ్ళకి కోపం రావటం. సో ఇట్లాంటివన్నీ కొన్ని లక్షణాలు ఉంటుందంట. ఈ లక్షణాలన్నీ ఏ వయసు నుంచి వాళ్ళకి బయటపడతాయి సార్? ఒకవేళ వస్తే వాటిలో ఫ్రీక్వెంట్గా వచ్చే లక్షణాలు అందరికి ఒకేలా ఉంటాయా, లేదా పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయా? ప్రతి ఒక్క చైల్డ్, ఆర్టిస్టిక్ చైల్డ్ డిఫరెంట్ ఎంటిటీ, వాడే స్పెషల్ పర్సన్. అంతే. అన్ని ఏజ్లో ఉన్న ఇంకోటి ఉన్న ఇంకోటి ఉన్న ఇంకోటి ఉన్న. అవును.
ప్రతి ఒక్క బాబుకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ అవే మిగతా బాబులా ఉండకపోవచ్చు. కొడతారు, గిచ్చుతారు, కొరుకుతారు. ఒకడైతే ఈ బంగ్లా నుంచి ఆ బంగ్లా దొంగతా అంటాడు. ఈ రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. బస్సు వస్తున్నదని డేంజర్ కూడా అవగాహన చేసే గమనించే తెలివి ఉండదు. నార్మల్ గా నడుతారు. ఈ పిల్లలంతా నార్మల్ గా ఉంటారు కాబట్టి అందరూ నార్మలే అనుకుంటారు. ఈ డయాగ్నోసిస్ కు యాక్సెప్ట్ చేయరు. చాలా మంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు డయాగ్నోసిస్. అందుకని మేము ఆ వర్డ్ కూడా తక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆటిజం, ఈ బాబుకు ఆటిజం ఉందంటే ఆ తల్లికి ఒక పెద్ద బాంబు వేసినట్టు ఆమె గుండె పలిపోతుంది. అందుకని ఆటిజం వర్డ్నే యూజ్ చేయాలి. అందులో మా డయాగ్నోసిస్లో రాసి ఉంటుంది కాబట్టి నేను కానీ స్ట్రెస్ చేయదు దాని మీద. రైట్. ఎందుకంటే ఎందుకు వాళ్ళకి శోభ పెట్టాలండి. ఎందుకంటే ఇది ఒక 3 నెలల క్రితము పెళ్ళైన ఒక నవజంటకి పిల్లోడు పుడితే కొన్ని సంవత్సరాల తర్వాత దే గాట్ టు నో ఆ బిడ్డ ఆర్టిజం, మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ గా ఆర్టిజం అని. వెంటనే ఆ తల్లి అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంది. అలా రకరకాల స్టోరీలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు తల్లి ఆత్మహత్య చేసుకున్నా, ఇంకా ఎన్నో జాగాలలో అమెరికా నుంచి వాళ్ళ భార్యని ఇక్కడనే వదిలేసి పిల్లని ఇక్కడే వదిలేశారు. మళ్ళీ రాండలే అక్కడే ఉండిపోయారు. ఎవరు పెళ్లి చేసుకుని వెళ్ళిన భర్త అక్కడే ఉండి వేరే మ్యారేజ్ కూడా చేసుకున్న వాళ్ళు. ఇంకా చాలా రకరకాలుగా చూసాను నేను. ముస్లిమ్స్ అయితే హస్బెండ్ పారిపోయాడు వదిలేసి, ఒక పేరెంట్. ఇంకా ఎంతో మంది భార్యలను నెగ్లెక్ట్ చేసిన ఉన్నారు. సింగిల్ మదర్ అయిపోయారు. సింగిల్ మదరు, వర్కింగ్ మదర్స్, రకరకాలుగా లేడీస్ మీద ఈ బ్రంట్ అంతా లేడీస్ మీదనే పడ్డదండి. నేను ఎప్పుడు పేరెంట్స్ జెంట్స్ రారు. నేను అడుగుతా, ఎందుకు రాలే, వీళ్ళ ఫాదర్ ఎక్కడ, వచ్చి బయట ఉంటారు. ఒకసారి వచ్చి నేను లోపల పిలుస్తా, పిలిచి ఏమైనా బయట ఉన్నావు, యు ఆర్ ఆల్సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. రైట్. డోంట్ పుష్ ఎవ్రీథింగ్ ఆన్ హర్. కరెక్ట్. యు ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. See, it is not her fault nor your fault. It is all creation. కర్మ. భగవంతుడు ఎవరికి ఏం చేసినా ఎవరు తెలియదు. మన కర్మానుసారంగా మన కర్మను నిర్వర్తించాలి. కరెక్ట్. అంతేగాని నువ్వు వదిలేసి ఉంటే కాదు, ఆమె బర్డెన్ ఉంటుంది. సీ హర్ ఫేస్, హౌ షీ ఈజ్ టర్న్డ్ పర్సనాలిటీ. ఆమె మానసికంగా ఎంత కుంగిపోయింది. అంతేగా. నువ్వంటే వర్క్ పోతావు, బయట పని చేస్తావు, యు ఆర్ అవుట్ ఆఫ్ ద హౌస్ 10 hours, బట్ షీ ఈజ్ విత్ ద చైల్డ్ 24 hours. Correct. She is the most tortured person on earth. So I always have soft corner for a mother. She is the sufferer. నేను ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు వచ్చినా అని, నేను మానసికంగా కుంగిపోయినా అని కూడా ఈ మదర్స్ పడే అవస్థ అది చూసి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇక్కడ వదిలేసి కూడా పోతారు. చాలా మంది భార్య భర్తలు ఇద్దరు అమెరికాలో ఉంటారు, పిల్లని గ్రాండ్ పేరెంట్స్కి వదులుతారు. వాళ్ళు 60-70 సంవత్సరాలు ఎట్లా చూస్తారండి పిల్లని? వాడు అస్సలు ఆగడు. నేను చెప్తాను, ఒక మనిషిని పెట్టాలా, ఒక హెల్పర్ని పెట్టాలి. యూ కెన్ అఫోర్డ్. మనం అఫోర్డ్ చేయనప్పుడు, మనం ఫైనాన్షియల్గా బెటర్ ఉన్నప్పుడు ఒక మనిషిని అపాయింట్ చేస్తే అది కూడా రిహాబిలిటేషన్. ఒక మనిషి బతుంది. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. నేను చెప్తా, వినరు చాలా మంది. ఇప్పుడు మీరు చెప్పిన కేసుది నేను కేసు స్టడీ చేశాను. అందులో ఒక ఆయనకి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పేసి లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరు అమెరికాకి వెళ్ళారు. చిన్న పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు బాని 3-4 ఏళ్ళ దాకా బాగా గారాబంగా అల్లరి ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. 5వ ఏటన తెలిసింది ఏంటంటే అతనికి ఆర్టిజం చైల్డ్ అని. మీరు చెప్పినట్టుగా ఆయన ఆ వైఫ్ ని ఇండియాకి పంపించేశాడు. అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఇండియాకి రాలేదు. అక్కడే ఉండిపోయాడు. అక్కడ ఇంకో పెళ్లి చేసుకునేది అయిపోయాడు. ఇక్కడ ఆ తల్లి చిన్న వయసు, 20 సంవత్సరాల వయసు, పిల్లోడు పుట్టాడు, ఆర్టిజం పెరిగాడు. 25 ఏళ్ళ వచ్చరికి చేసుకోలేకపోయింది. సో ఇంక వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఇంట్లో ఆడపిల్లని పెట్టుకోలేరు కదా. ఆమెకి ఇంకొక పెళ్లి చేశారు, ఇంకొక సంతానం అయిపోయింది, ఆమె లైఫ్ ఆమె బతుకుతుంది. సో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా కూతురు సంతోషంగా ఉంటే చాలు, ఈ బిడ్డను ఎట్లా కూడా చూసుకుంటాడు. ఆ తండ్రి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు. తల్లి ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకొక బిడ్డ, మంచి బిడ్డ పుట్టి ఆమె సంతోషంగా ఉంది. ఇటు 60-70 ఏళ్ళ ముసలోళ్ళు ఈయన మెయింటైన్ చూడలేక, ఎందుకంటే వాడు కోపం వస్తే కొడతాడు, తిడతాడు, ఎట్లా పెడితే అట్లా కంట్రోల్గా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ముస్లింలందరూ కూడా ఇవి చూస్తూ బయటకి సోషల్ యాక్సెప్టెన్స్ లేక, వాళ్ళని సోషల్గా రిసీవ్ చేసుకుని లేక ఇవి పడుతున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు విడిపోవచ్చు, వాళ్ళకి ఇంకొక భర్త దొరుకుతాడు, లేదా ఈ భార్యకి ఆయనకి ఇంకొక భార్య దొరుకుతుంది. కానీ ఈ పిల్లోడికి అట్లాంటి తల్లిదండ్రులు దొరకరు. ఇంకా అలా సమాజంలో చాలా మంది ఈ రోజున ముసలి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎంతమంది అయితే బాగా వింటున్నామో, ఇట్లా చాలా మంది ముసలి వాళ్ళు ఆ ఆర్టిజం పిల్లలతో సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా ఉంటుందా సార్? అంటే
ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి. ఇంతవరకు ఎటువంటి ఫెసిలిటీ గవర్నమెంట్ దీని మీద ఇంకా దృష్టి మరల్చలేదు. రైట్. గవర్నమెంట్ దృష్టి దీని మీద పడాలి అని అందరు అడుగుతారు నన్ను. అంటే కొన్ని రోజులు ఆగండి, ఇది గవర్నమెంట్ దృష్టికి పోతుంది, గవర్నమెంట్ ఏదైనా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వృద్ధుల కొరకే గవర్నమెంట్ ఎన్నో పెన్షన్లు పెట్టింది, ఎన్నో రాయితీలు ఇచ్చింది, వాళ్ళ కొరకు ఎన్నో విధాలుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చింది, ఎన్నో అమ్యూనిటీస్ చేస్తుంది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ మన చీఫ్ మినిస్టర్ గారు యంగ్ డైనమిక్ పర్సన్, ఆయన దృష్టిలో పోతే వీళ్ళకు ఒక వసతి క్రియేట్ చేయొచ్చు, చేయాలి కూడా. చేస్తే వీళ్ళకు ఒక ఉపశమనం, ఈ వృద్ధులను ఆదుకున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు మేము ఎన్జిఓ కూడా రన్ చేయలేను, నేను ఇప్పుడు 79 years అయినా కూడా. కానీ మా తెలివిని గవర్నమెంట్ ముందంజ చేస్తే, మా తెలివిని భగవంతుడు ఇచ్చింది కాబట్టి తప్పకుండా మేము గవర్నమెంట్కు సహకారంగా ఉంటాము. ఆయన డ్రీమ్కు మేము కూడా రియలైజ్ చేయడంలో తోడ్పడతాము. ఇది చాలా అవసరం. మీరు అడిగినట్టు చాలా మంది వృద్ధులు నానా అవసరపడతారు. వాళ్ళు పట్టుకోలేరు, పడిపోతారు. చాలా అగ్రెసివ్ ఉంటాడు పిల్లగాడు, అది బల కొడతాడు, ఇది బల కొడతాడు, కొడతారు కూడా, కొరుకుతారు, గిస్తారు, నానా పెంట పెడతారు. సో అటువంటి వాళ్ళకు ఒక ఉపశమనం ఉండాలంటే గవర్నమెంటే ముందు రావాలి. ఇప్పుడు ప్రైవేట్ ఉన్నాయి 2 సంస్థలు, అని చాలా కాస్ట్లీ. ఎన్ఆర్ఐస్ అందరూ ఆ ప్రైవేట్ సంస్థలలో ఉన్నారు. నేను విన్నది నిజమే సార్, నెలకి ₹1,00,000 ఒక ఆర్టిజం కిట్ కి ఖర్చు అవుతున్నాను. నిజమేనా ఇది? కరెక్ట్. అవును, పెడుతున్నారు. నన్ను అడుగుతారు, నేను నా దగ్గర హాస్టల్ లేదు బాబు, నేను చేయలేను, ఫలానా అడ్రస్ లోనే తీసుకో, బస్ పంపించేస్తాను అంతే. కానీ ఇప్పుడు డబ్బున్న ₹1,00,000 పెడతారు సార్, డబ్బు లేని వాళ్ళ పిల్లలు ఆర్టిజం ఉంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవితాంతం బాధపడతారు. మొత్తం 2 ఫ్యామిలీలు, హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మళ్ళా ఆ లేడీ వాళ్ళ తల్లిదండ్రులు, 2 ఫ్యామిలీలో 10 మంది ఇన్వాల్వ్ ఉన్నారు. అవును, ఒక్క చైల్డ్ ఇట్లా ఉన్నారంటే. సో ఇది చాలా పెద్ద సమస్య, ఇది చాలా దారుణంగా ఉంది ఈ సమస్య. దీన్ని గవర్నమెంట్కే పెద్ద అడుగు వేసి దీన్ని ఏదో పరిష్కారం చూడాలి. రైట్ సార్, మీరు ఇప్పుడు చెప్తున్నట్టు చాలా పెద్ద సమస్య అంటున్నారు. ఈ సమస్య ప్రభుత్వానికి కానీ లేదా ప్రతినిధులకు కానీ సమాజంలో కానీ ఎందుకని కనిపించట్లేదు? అంటే ఇప్పుడు చాప కింద నీళ్ళ దీన్ని, ఇప్పుడు మా ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందా తెలిస్తే అవహేళన అవుతుందో, తక్కువ అవుతామని చెప్పుకోవడం మానేస్తున్నారా? లేదంటే ఎందుకని ఇది ప్రజల్లోకి రావట్లేదు అండ్ ప్రభుత్వం దృష్టికి ఇది కనపడట్లేదు? ఇప్పుడు కాళ్ళు చేతులు లేనివాడిని ఫిజికల్లీ ఛాలెంజ్గా చూస్తున్నారు. ఇప్పుడు మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కి అలాగే ఒక సర్టిఫికేట్ ఇచ్చి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కి ఇచ్చే కోటా, రిజర్వేషన్, పెన్షన్స్, అలాగే మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా రావాలి కదా. ఎందుకని ఇది ఎంత అవేర్నెస్ రాలేదు? మెంటల్లీ ఛాలెంజ్ పర్సన్ కు ఉన్నది, ఐడెంటిటీ కార్డు ఉంది, బస్ పాస్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, కానీ ఆటిజం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇంకా అందులో ఇంక్లూడ్ చేయలేదు. ఇక మన సీఎం గారు ఒక స్టెప్ ఎదుగుంటారు, ఎందుకంటే ఆయన చేయగలడు, ఆ సామర్థ్యం ఆయనకు ఉన్నది, ఎందుకంటే ఇది డైనమిక్ పర్సన్. సో ఇది ఇంక్లూడ్ చేస్తే ఎన్నో ఫ్యామిలీలకు సేవ చేసినట్టు. అవును, కేవలం గవర్నమెంట్ మాత్రమే దీన్ని భరించగలదు. ఈ సమస్య మీద మనం ముసుగులో గుద్దులాట్లాగా ఉంటే కష్టం, తెగించి వచ్చి పోరాడితేనే మనం దీని మీద ఒక రిజల్యూషన్స్, లేకపోతే చాలా కుటుంబాలు తెలియకుండానే నాశనం అయిపోతాయి. సార్ అసలుకి ఇంకొకటి సార్, ఈ రోజుల్లో చాలా మంది యువకులు కెరీర్ అనే పేరుతో చాలా కెరీర్ మీద, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఆస్తులు సంపాదించుకుని, ఒకప్పుడు ఏమో పెళ్లి చేసుకుని చిన్నగా సెటిల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు సెటిల్ అయ్యి కానీ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. లేట్ మ్యారేజెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేట్ మ్యారేజెస్, ఈ ఆర్టిజం పిల్లలకి పుట్టేదానికి అవకాశాలు ప్రభావం ఉంటుందంటారా? అది అంత స్టేట్మెంట్ చేయడం కష్టం, కానీ నా క్లినిక్ లో మాక్సిమం నేనే చూస్తా. అవును, మేబీ స్టేట్ లో ఆర్టిజం చిల్డ్రన్ మాక్సిమం యాజ్ ఎ క్లినిషియన్ ఐ విల్ సీ. అవును, ఒక నిదానం రావడం కష్టం, కానీ మాక్సిమం సాఫ్ట్వేర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎందుకు ఉన్నారు దాని సమాధానం ఇవ్వలేదు. సాఫ్ట్వేర్ వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు, మరి ఎందుకున్నారో తెలియదు. అది ఏ వయసులో జరగాల్సిన వయసులో జరగాలి, రీసెర్చ్ చేయాలి, దానిపై చేయాలి. ఎవరన్నా ఇట్లనే సాఫ్ట్వేర్ కంపెనీస్ ముందుకు వస్తే మేము ఇప్పుడు నేను రీసెర్చ్ చేయలేను కదా, నా దగ్గర స్టఫ్ ఉంది, మెటీరియల్ ఉంది, రీసెర్చ్ చేయడానికి డబ్బు కావాలి, మనుషులు కావాలి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైనా వచ్చి ప్రాజెక్ట్ ను స్పాన్సర్ చేస్తే మనం దానికి సహకరించవచ్చు.
ఇప్పుడు నాట్కోలో సిఎస్ సర్వింగ్ అని ఉంది సార్. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు సొసైటీ కోసం అని చెప్పేసి సోషల్ రెస్పాన్సిబిలిటీగా కొంత నిధిని తీసి పక్కన పెడుతున్నారు. అలాంటి సంస్థలకి మీరు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. నాట్కో వాళ్ళు నేను 2-3 సార్లు అప్రోచ్ అయినాను, కానీ వాళ్ళ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చైల్డ్ వెల్ఫేర్ కు చేశారు. నెల్ఫర్ హాస్పిటల్ పెద్ద బ్లాక్ కట్టించారు. మళ్ళీ చేస్తాను డాక్టర్ గారు, మళ్ళీ చేస్తానన్నారు, కానీ సంభవం వాళ్ళని నేను స్పందించలేకపోయాను. అది మళ్ళీ నేను ఆశపడుతున్నా వాళ్ళు ఏమన్నా మమ్మల్ని వాళ్ళ అజెండాలో పెడతారనుకుంటా. మళ్ళీ అప్రోచ్ అవుతున్నాయి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ పోయినా, మొన్న హెచ్పిసిఎల్ పోయినా, హిందుస్థాన్ పెట్రోల్, వాళ్ళందరూ ఒకప్పుడు 20 ఏళ్ల కింద నాకు సహాయపడ్డారు. వాళ్ళంతా సహాయపడితేనే ఇవాళ ఈ గుర్తింపు వచ్చిందంటే ముఖ్యంగా నా ఫ్యామిలీ రెస్పాన్సిబుల్. నా వైఫ్ డాక్టర్ నిర్మల, నా పెద్ద పాప మమతారావు, చిన్న పాప డాక్టర్ నమ్రతారావు. నీ చిన్న డాక్టర్ ఏమో షీఈ్ ఏ పీడియాట్రిక్స్ డిఎన్పి అండ్ షీ గాట్ స్పెషల్ ట్రైనింగ్ ఇన్ డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్. మేమంతా ఈ సొసైటీకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవి చేయించిన. మా అల్లుడు కూడా ఆయన పీడియాట్రిక్ న్యూరాలజీ, పీడియాట్రిక్ న్యూనటాలజీ చేస్తాను. న్యూనటాలజీ చాలా డబ్బు ఉన్నది, చాలా ఇన్కమ్ జనరేటింగ్ స్పెషాలిటీ. అదొద్దు, మన సొసైటీలో న్యూరాలజీ చాలా షార్టేజ్ ఉన్నారు, నువ్వు స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఇంగ్లాండ్ పంపించిన. ఇండియాలో పీడియాట్రిక్ న్యూరాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామే లేదు. అయితే స్పెషల్గా ఏమన్నా లండన్ పంపి స్పెషల్ ట్రైనింగ్ న్యూరో తీసుకొచ్చు. దే ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ స్పెషల్ ట్రైనింగ్స్. ఇప్పుడు వచ్చిన పద్మశ్రీ అవార్డ్స్ అందరిలో మీరు చాలా ప్రత్యేకం సార్. ఎందుకంటే ఒక్క ఇంట్లోనే ఇంతమంది సేవ చేస్తున్నారు. ఈ సేవ మామూలు సేవ కాదు, దైవ సేవ. ఎందుకంటే నార్మల్ పిల్లోడికి ఎవరైనా చేస్తారు, కానీ ఆర్టిజం పిల్లోడికి చేయడం కష్టం. ఇప్పుడు సొసైటీలో చూస్తే చాలా మంది ఆర్టిజం కేసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి, కానీ మ్యాన్ పవర్ చూస్తే ఎక్కువ మంది లేరు. ఈ ఇంబ్యాలెన్స్ ని ఎట్లా సార్ బ్యాలెన్స్ చేసేది? ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఆర్టిజం ఒక్కటే కాదు. ఇప్పుడు నేనేం చేసిన, ఆ రోజుల్లో మందబుద్ధి పిల్లలే ఎక్కువ కనబడేది, దాని కొరకు స్టార్ట్ చేసిన హైదరాబాద్ స్పెషల్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ అని ఉండేది. ఎవరికి అర్థం కాలేదు. అర్థం కాకుంటే పేరు చేంజ్ చేసిన, స్వీకారాన్ని పెట్టిన. ఎందుకంటే ఆ రోజులలో ఈ పిల్లల్ని ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పటికి చాలా చాలా చేంజ్ ఉంది. ఈ 48 ఏళ్ళ ఇప్పుడు ఆ పిల్లలను తీసుకొని పోతారు బయట. అవునా? అప్పుడు పిచ్చోడు అనేవాళ్ళు, ఆ ఇంట్లో పిచ్చోడు ఉన్నాడు, ఆ ఇంటి నుంచి పిల్లని తీసుకోవాలన్నా భయపడి, పిల్లని ఇయ్యాలన్నా భయపడి, కేకలు అరుపులు. అందుకని తాళం వేసి పెట్టేది. అందుకని ఆ సంస్థను స్వీకార్గా మార్చాను. స్వీకార్ అంటే ఈ పిల్లలను యాక్సెప్ట్ చేసే ఉదారత్వం మన దగ్గర ఉండాలి, ఆ మానవత్వం మన దగ్గర ఉండాలి. స్వీకార్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యాండిక్యాప్డ్. దాని కింద వివిధ సేవలు చేసిన. 20-30 ఏళ్ళ డ్రగ్ డిఎడిక్షన్ కొరకు యూనిట్ పెట్టిన. ఒక్క యూనిట్ లో డ్రగ్ అడిక్ట్ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మొత్తం ఫ్యామిలీ అంతే ధ్వంసం అయిపోతుంది. ఆ తర్వాత హోమ్ ఫర్ ది ఏజ్డ్, ఎంతో మంది తల్లిదండ్రులు చూడకుండా అబండన్ చేసారు, వేరే దగ్గర పోయి పనిచేస్తున్నారు, వృద్ధాశ్రమం పెట్టిన. మళ్ళీ ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటారు. ఆ రోజులలో ఫిజికల్లీ డిజేబుల్డ్ ఇప్పుడు తగ్గిపోయాను అనుకోండి, అప్పుడు పోలియో చాలా కామన్ ఉండే నేను స్టార్ట్ చేసినప్పుడు. ఫిజికల్ డిజేబుల్డ్కి పరికరాలు చేయాలంటే కృత్రిమంగా నిర్మాణం, ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్లే లేకుండా ఐ స్టార్టెడ్ దట్ సెంటర్. ఐ వాజ్ ద ఓన్లీ ఫెలో విత్ 6 ఇంజనీర్స్. ఇప్పుడు నేను మూసేసిన. ఎందుకు మూసేసిన? ఇంజనీర్స్ దొరకడం లేదు. ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ ఇండియాకి వచ్చేసినాయి, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కాస్ట్లీ ఉన్న మంది కొంటున్నారు. ఇప్పుడు ఎండోలైట్ అని ఇవన్నీ ఫారిన్ కార్పొరేట్ కంపెనీస్ ఓపెన్ ఆర్టిఫిషియల్ లిప్స్ ఇన్ ఇండియా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లిప్స్ ఇన్ ఇండియా. అదైపోయింది. డెఫ్ చిల్డ్రన్కి మొదలుపెట్టిన. మళ్ళా చారిటబుల్ క్లినిక్ రన్ చేసిన. 1 రూపీతో మెడిసిన్స్ ఇచ్చేది 40 ఏళ్ల కింద. స్వీకార్ చాలా పాపులర్ ఉండే చారిటబుల్ క్లినిక్. మళ్ళీ ఫిజియోథెరపీ 1 రూపీ అని పెట్టిన. బెంజ్ కార్లో కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు లేకుండే ఫెసిలిటీస్, ఇప్పుడు చాలా మంది వచ్చారండి. ఇవన్నీ ఇన్ని ఏరియాలలో నేను సర్వీస్ ఇచ్చినాక నాకు అనిపించింది, ఒక్క డాక్టర్ హనుమంతరావు ఎంతమందికి సేవ చేయగలుగుతాడు? కరెక్ట్. మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ కావాలంటే కోర్సెస్ స్టార్ట్ చేయాలి. అంటే నేను ఒక్క సామెతలో బిలీవ్ చేస్తా, ఇఫ్ యూ గివ్ ఎ ఫిష్ ఇన్ చారిటీ ఇన్ ద మార్నింగ్, యూ విల్ షిట్ ఇన్ ద ఈవినింగ్. ఇట్ ఈస్ ఫర్ ద డే and for the individual. If you teach a person fishing, he will teach fishing to 100 people.
and he will catch fish for himself, for the family, for the society, lifelong. That is, Vidyadan is greater than Annadan. పర్ఫెక్ట్ సార్. అందుకని ఏం చేసిన డిప్లొమా నుంచి డిగ్రీ, పీజీ, పోస్ట్ పీజీ అన్ని రకరకాల కోర్సులు స్టార్ట్ చేసిన. ఇప్పుడు అవన్నీ కోర్సులు మానేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సరైన మనకు ఆర్థిక సహాయం దొరకనందుకు చాలా ఇబ్బందులు పడి ఆ కోర్సులను విత్డ్రా చేసి ఓన్లీ సర్వీసెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని నా సంకల్పము. ఇప్పుడు మొన్న ఈ ఇయర్లో ఏ కోర్సులు కూడా అడ్మిట్ చేయదలుచుకోలే. ఉన్న కోర్సులు నేను కంప్లీట్ చేయాలి. ఎందుకంటే నా కమిట్మెంట్ టు సొసైటీ. మధ్యలో వదిలేసి ఆ పిల్లలు ఆగమైపోతారు. సో అవన్నీ కంప్లీట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ కోర్సు ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ. మొత్తం ఆంధ్ర తెలంగాణలో స్పీకర్ ఒకటే. ఎందుకు స్టార్ట్ చేసిన, ఒక మానసిక ఇంట్లో ఉన్నాడంటే ఒక పిల్లవాడు, వాడు స్కూల్ పోడు, అందరిని భయపెడతాడు, డబ్బులు తీసుకుంటాడు, బయట తిరుగుతాడు, ఊరంతా తిరిగి వస్తాడు. మెంటల్లీ సిక్ పర్సన్, మానసిక రోగి. వానికి ట్రీట్మెంట్ చేయాలంటే ఎట్లా? స్పెషలిస్ట్ కావాలి. డాక్టర్, సైకాట్రిస్ట్ అందరూ రాస్తాడు, సరే. కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ పరిసరాలలో ఉన్న వాతావరణాన్ని ఎట్లా చేంజ్ చేయాలి సైకాలజిస్టే చెప్తాడు. జనరల్ సైకాలజిస్ట్ వేరే, మళ్ళీ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్, ఇండస్ట్రియల్ సైకాలజీ వాళ్ళు కాక వీళ్ళు క్లినికల్ సైకాలజిస్ట్. ఆంధ్ర తెలంగాణలో ఒక్కనే స్టార్ట్ చేసిన. అది కూడా ఇన్స్టిట్యూషన్లో, యూనివర్సిటీలో ఎంత ఇబ్బంది అయింది, కానీ కన్విన్స్ చేసిన వాళ్ళ ప్రొఫెసర్లకు, వైస్ ఛాన్సలర్కు, అదే మీరు చేస్తే భగవంతుడు మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఇది మంచి దైవ కార్యము, ఇది గాడ్స్ వర్క్, దీన్ని ప్రోత్సహించండి. పైవాడి దగ్గర జాయింట్ అకౌంట్ లేదు, మీది నాది. పైవాడి దగ్గర సపరేట్ అకౌంట్. మీరు చేసిన ఇలా యజ్ఞంలో మీరు కూడా పాల్గొంటే మీకే బ్లెస్సింగ్స్ వస్తాయి అని కన్విన్స్ చేసి చాలా స్ట్రగుల్ చేసాం. 17 ఏళ్ళ ఇన్స్టిట్యూట్ నడిపించిన, కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నడిపించడంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు 9,700 మందికి నేను చదివించాను. చదివిన పిల్లలు కూడా ఏమనుకుంటారు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంఏడ్స్, బిఎడ్స్, ఎంఫిల్స్, డాక్టరేట్ ఇన్ సైకాలజీ, వాళ్ళ డబ్బుతో చదివిన అనుకుంటారు. కాదు, నాకు 1/3 కాస్టే వస్తుంది వాళ్ళ దగ్గరికి. అంతే కదా సార్. 2/3 నేను ముచ్చెత్తాల్సిందే. అమ్మి చదివించారు, మీ ఆస్తులు అమ్మి వాళ్ళు చదివించారు. ఆస్తుల మీదను నా ఇన్కమ్ అన్ని చేసాం సార్. ఇప్పటికీ అందరూ ఈ స్వీకార్ ప్రాపర్టీ నాదనుకుంటారు. అరే బాబు, నాది కాదు, నేను ఖాళీ దర్బా కడతాను అంతే. గవర్నమెంట్ వచ్చినా నేను ముందుకు ఇస్తాను, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని నేను రెడీ. నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిస్వార్థంగా చేసిన. గవర్నమెంట్ కి మీరు ఇచ్చే ఉదారత ఉంది సార్, కానీ ఈ రోజున చూస్తే గవర్నమెంట్ మీ పక్షాన్ని ఉంచవలసిన అవసరం కూడా ఉంది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీకు ల్యాండ్ కేటాయించారని కూడా విన్నాం, అది నిజమేనా సార్? కడపలో ఇచ్చిన ల్యాండ్ ఉంది, కడపలో 10 ఎకరాలు మంచి స్థలమే ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇచ్చిన స్థలం నేను హ్యాండ్ ఓవర్ చేసుకునే లోగా ఆయన గతించారు. కాబట్టి నేను ఆ ల్యాండ్ టేక్ ఓవర్ చేయలేకపోయాను. ఎందుకంటే ల్యాండ్ తీసుకోవాలంటే కూడా పైసలు కావాలి, డెవలప్ చేయాలంటే పైసలు కావాలి. ఈ రోజు కూడా ఆ ల్యాండ్ మేడ్చల్ దగ్గర, కుత్బుల్లాపూర్ దగ్గర ల్యాండ్ ఉంది, రంగారెడ్డి 15 ఎకరాలు. ఆన్లైన్ లో మాత్రం ఈ రోజు కూడా కనబడుతుంది, స్వీకార్ కు కేటాయించారు. కానీ మరి సీఎం గారు అనుకుంటే, ఆయన ఆశీర్వాదం ఈ యజ్ఞానికి ఉంటే ఆయన మళ్ళా దీన్ని ఇంకా ముందు లెవెల్కి తీసుకుపోతారు. ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి దానికి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము, ఇది ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున చాలా మంది డబ్బులు లేని వాళ్ళు ఆర్టిజం పిల్లల్ని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాబిటేషన్ సెంటర్ ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా అవసరం ఉంది. అండ్ మీరు ఒక్కళ్ళు ఎంత భరిస్తారు సార్ ఆర్థికంగా? ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా మీకు ఆర్థిక సహాయం అనేది కంపల్సరీ కావాలి. వ్యక్తుల నుంచి కాకుండా ఆర్థిక సహాయం కంపల్సరీ కావాలి. మీరు ప్రభుత్వాన్ని ఎప్పుడైనా ప్రపోజల్ పెట్టారా సార్? ఒకవేళ ప్రభుత్వం చేయాలంటే మీకు సుమారు ఎంత మేరకు అవసరం పడవచ్చు? ఇప్పుడు ఒక్క థెరపీ, ఒక స్పెషలిస్ట్ థెరపీ, ఇప్పుడు ఈ పిల్లలకు ఒక్క స్పెషలిస్ట్ చూసి సరిపోదు, స్పీచ్ థెరపిస్ట్ కావాలి. నేను ఫస్ట్ రిహాబ్ సైకాలజిస్ట్, మందులు కూడా ఇవ్వాలి. ఇంకా చాలా అపోహ ఉన్నది మార్కెట్ లో, మందులు ఇవ్వకూడదు, మందులు సైడ్ ఎఫెక్ట్ అయింది అని చాలా మంది ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉంది. మీ మీడియా ద్వారా పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలి. నేను ఇంకో ప్రోగ్రామ్ లా మందుల యొక్క యూస్ఫుల్నెస్ చెప్పాలి వాళ్ళ పబ్లిక్. డాక్టర్లు కూడా ఇంకా అవేర్నెస్ తక్కువ ఉన్నది. పారామెడికల్ పీపుల్ అంటే ఈ పారామెడికల్ స్పెషలిస్ట్లు అందరికి కూడా మందులు అంటే ఒక భయం అయిపోయింది వాళ్ళలో. ఓ మందులు ఇస్తే డ్యామేజ్ అయిపోతుంది బ్రెయిన్, అటువంటిది ఏం లేదు.
పెద్దవాళ్ళకి ఇచ్చే మందులే పిల్లలకి ఇస్తున్నాం ఆ, అంతే. వేరే మందులు నేనేమి మా ఫాదర్ వీళ్ళంతా ఆర్ఎంపీలు ఉండే ఆ టైంలో. ఉమ్, అయితే మందులు నేనేం దాచిపెట్టి పౌడర్ చేసి ఇవ్వడం లేదు కదా, అవును. అన్ని ఓపెన్ మందులే. అవును. నేనంటే ఇది ఇంటర్నెట్ డాక్టర్స్ ఎక్కువైపోయారు, ఉమ్, వాట్సాప్ డాక్టర్లు ఎక్కువైపోయారు. ఆ, ప్రతి ఒక్కరు చదువుతారు మెడిసిన్ ఇన్స్టా గురించి, ఇన్స్టా డాక్టర్లా. ఇన్స్టా డాక్టర్లు. ఆ, అవి చదివి వాళ్ళు రాంగ్ ఇంప్రెషన్లో పోయి మందులు ఇప్పటికి కూడా ఇయ్యరు. ఉమ్, చాలా మంది మందులు ఇయ్యరు. నేను ఒక్కడిని ఎంతవరకు చెప్తా, మీ మీడియా ద్వారానే పోవాలి. ఉమ్, పోతే మందికి ఎక్కువ అవగాహన కల్పించాలి. మందులు అవును. ఇవ్వండి. ఉమ్, నేను ఇంత కూడా చెప్తాను, నాకు 1 month ఛాన్స్ ఇవ్వండి. 100% క్యూర్ చేయడం వీలు అవును. కాదు, ఉమ్, కానీ ఉన్నదానికన్నా బెటర్మెంట్. బెటర్మెంట్. ఇది ఇన్విజిబుల్ డిజబిలిటీ, కనబడదు. గుడ్డివాడికి కళ్ళు కనబడతలేవో నడిస్తే తెలుస్తుంది మనకు. తెలుస్తుంది, ఈ చేయలోనోడికి తెలుస్తుంది. చేయలేవాడికి ఆ, వికలాంగులు ఫిజికల్లీ డిజబుల్ తెలుస్తుంది. అవును, వీడు నార్మల్ కనబడతాడు పిల్లవాడు, స్టైల్ గా ఇంకా. మంచిగా ఆ, మంచిగా బట్టలు వేస్తారు కదా, నీట్గా కనబడతాడు, మంచిగా ఉంటాడు. ఇట్ ఉమ్, ఈస్ ద ఇన్విజిబుల్ డిజబిలిటీ. ఇది దాగి ఉన్న వికలాంగు. మేడి పండు లాగా ఉంటుంది. ఆ, ఇది తెలియదు కాబట్టి చాలా మంది పేరెంట్స్ కూడా నార్మల్ అనుకుంటారు. అవును. ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఉమ్, నా బాబు మెట్రికులేటర్ చదవాలి, ఎట్లా చదువుతారండి? వాడి బ్రెయిన్ సపోర్ట్ చేయండి, రైట్. మొత్తం వైరింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆటిజంలో వైరింగ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద బ్రెయిన్ వైరింగ్. సో దీస్ మెడిసిన్స్ విల్ హెల్ప్ ఇన్ కనెక్టింగ్ ద డిస్కనెక్టెడ్ వైర్స్. రైట్. సో దానికి శ్రీ కూడా అవసరం. నిద్ర మందులు ఇస్తారు అనుకో, నిద్ర మందులు కాదు, దీన్ని బ్రెయిన్ చార్జ్ చేసే మందులు. నిద్ర అవసరం. మన బ్రెయిన్ ఒక మిషన్ కాదు, మామూలు మిషనే. కంటిన్యూగా మీరు ఆన్ చేసి పెడితే బోర్వెల్ ఇంజన్ కాలిపోతుంది. సో మన మిషన్ కూడా రీఛార్జ్ కావాలి. ఎస్. రీఛార్జ్ కావాలంటే స్లీప్ అవసరం. మనం చూడండి 2 గంటలు తొందరగా లేచాం అనుకుంటాం ఒక రోజు ఎయిర్పోర్ట్ పోవాలని, ఆ రోజంతా చీకాకుంటాం. అవును, వీఆర్ నాట్ ద సేమ్ పర్సన్ వెన్ వీ హ్యాడ్ సఫిషియంట్ స్లీప్. ట్రూ. వీడు అస్తమానము వాడు హైపర్ యాక్టివ్ గా, రోబో మాదిరిగా యాక్టివిటీ, హైపర్ యాక్టివిటీ, అన్స్టేబుల్, రెస్ట్లెస్ ఉంటేనే వాడి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకని రెస్ట్ అవసరం. నిద్ర అంటే నిద్రతో రీఛార్జింగ్ చేస్తున్నాం మనం బ్రెయిన్ అని చేస్తా ఉన్నా ఒక్కని, కానీ ఒక్కటి సరిపోతుంది. ఇట్ ఈస్ ఏ అపీల్ టాస్క్. ఇట్ ఈస్ సేలింగ్ అగైన్స్ ద విండ్, మామూలు పోరాటం కాదు సార్. స్విమ్మింగ్ అక్రాస్ ద కరెంట్. రైట్. It is a Herculean task, but I made a journey for 48 years. And I need more and more people like you and మన కనకాల రాజేష్ గారు వీళ్ళందరూ ఇంకా మీడియా నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తే ఇది వీళ్ళకు చాలా సేవలు దొరికే అవకాశం కలుగుతుంది మీ ద్వారా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను ఏదైతే చేయగలను అంతకు మించి ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ ఆర్టిజం పీపుల్ కొరకు, ఆర్టిజం కిడ్స్ కొరకు ఖచ్చితంగా చేస్తాము. అండ్ ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని తీసుకువెళ్ళి ఎక్కడైతే ఈ ల్యాండ్ శాంక్షన్ ఆగిపోయిందో అక్కడ నుంచి ఆ ల్యాండ్ శాంక్షన్ అయ్యి మళ్ళీ దాన్ని కంటిన్యూ అయ్యేటట్టు, అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా దీనికి మ్యాన్ పవర్ పెరిగేలాగా దీని మీద ఒక కోర్స్ తీసుకురావడానికి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ప్రపోజల్ పెట్టడం కావచ్చు. అండ్ వీటి మీద అవగాహన కలిగేలాగా సెలబ్రిటీస్, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు ఒక విషయం చెప్తే చాలా మందికి రీచ్ అవుతుంది, వాళ్ళ మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయడానికి నేను ఆ బాధ్యత మీడియా ముఖంగా మీ సమస్యను ఖచ్చితంగా తీసుకుంటానని మాటిస్తున్నాను సార్. ఖచ్చితంగా ఇది. అండ్ ఈరోజు మీరు చెప్తే అది క్యూర్ కాదు అని చెప్తున్నారు, అంటే 100% ఈవెన్ మెడికేషన్ ఇచ్చినా కానీ 100% క్యూర్ కాదు అని చెప్తున్నారు. ఈ క్యూర్ కానప్పుడు ఈ ఆర్టిజం పిల్లలు పెద్దయ్యాక 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాక పెళ్లిళ్ళు అవుతాయి సార్ వాళ్ళకి? అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇది నన్ను ఒకళ్ళు అడగమన్నారు క్వశ్చన్. ఇది న్యూ డిజార్డర్. ఈ డిజార్డర్ అంటే 10 ఏళ్ళ నుంచి వస్తుంది. అవును. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మా పరిచయం ఉన్న మా ఫ్రెండ్స్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళు 20 ఏళ్ళ దాకా ఉంటారు. వాళ్ళంటే మందులతోనే కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళకు ఎట్లా హోమ్ ఫర్ ద ఏజ్డ్ మాదిరి వాళ్ళకి అక్కడ ఉంటారు, యాక్టివిటీ క్రియేట్ చేస్తారు. వీళ్ళకి స్పెషల్ హోమ్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళకు వొకేషనల్ ట్రైనింగ్ వేయాల్తాం, కొంతమందికి వేయచ్చు. కానీ ఈ మందులతోని ఉన్న ఇప్పుడు ఏ కండిషన్ ఉంటే దానికన్నా అయితే మెరుగవుతాడు. 100% క్యూర్లే, కానీ చాలా కొట్టడము, మొత్తం ఇల్లు ధ్వంసం చేయడం అవన్నీ తగ్గిపోతాయి కదా. ఆడికే ఏడ్చిన కళ్ళు తూడ్చినట్టు అక్కడి వరకే మనం కూడా హ్యాపీ కావాలి. లేకుంటే వాడు రోజు నరకమే ఇంట్లో. ఫాదర్ కు, మదర్ కు, గ్రాండ్ పేరెంట్స్ కు, అందరికి సిబ్లింగ్స్ కు. ఇంకా అపరిచితుడుగా మారినట్టు దాంట్లో మామూలుగా మంచిగా ఉన్నారేమో ఇది రాము, అపరిచితుడిగా వచ్చినప్పుడు ఎట్లయితే మనకి ఇది హైపర్ యాక్టివ్ గా అయిపోతారో అట్లా అయిపోయినట్టు ఇంకంతా.
వీళ్ళందరికీ. సార్ వీళ్ళది ఆటిజం పిల్లల యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది సార్ సుమారు? అది ఎట్లా తెలియదు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఏం ఫరకే పడదు. ఉమ్, నా నా అభిప్రాయం అంటే ఉమ్, వాళ్ళ లైఫ్ స్పాన్ లేదు, మిగతా అన్ని కరెక్టే ఉంటుంది, అవును. బట్ వాడు బతకొచ్చు. ఉమ్. ఖాళీ బ్రెయిన్ ఎందుకంటే సార్ నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు మనం సంతోషంగా పీస్ఫుల్గా ఉన్నాం అనుకోండి, 60 ఏళ్ళు బతకాల్సినోడు 70-80 ఏళ్ళు బతుకుతాడు. ఎప్పుడు మెంటల్ టెన్షన్ ఉండి అరుస్తా గిరుస్తా ఉంటే మీరు అన్నట్టు ఒక సిస్టమ్ ఎప్పుడు అరుస్తా మెడిసిన్ లేకపోతే అది హీట్ అయ్యి పేలిపోతుంది. అలా వీళ్ళకి తక్కువ వయసులోనే బీపీలు హార్ట్ అటాక్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయని నేను చదివాను. రావచ్చు, కానీ ఇంకా ఎక్కడ ఇంకా అంతవరకు పోలే కదా, ఇప్పుడు అంతా 15-20 years అంతే పిల్లలు. సో మనము ఇంకా చూడాలి రీసెర్చ్ అంతా ఎట్లయితే రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది, అండ్ దీనికి నివారించాల్సిన అవసరం కూడా ఉంది సార్. లేకపోతే భవిష్యత్ అంతా తర్వాత తరాలన్నీ కూడా ఉండదు, ఇంకా భవిష్యత్ అనేది అంతా ఈ ఆర్టిజము మెంటల్లీ ఇట్లా ఉంటే ఇంకా మన భారతదేశం భవిష్యత్ అనేది ఇంకా వీక్ అయిపోతుంది. మనం ఇప్పుడు అందరూ కలలు కంటున్నారు 2047 అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కరెక్ట్గా రాకపోతే అసలు ఫ్యూచర్ ఇంకేముంటుంది సార్? నెక్స్ట్ జనరేషన్ లో చాలా మార్పులు రావాలి, చాలా మార్పులు రావాలి. వాళ్ళు తినే లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్ మారాలి. వాళ్ళు ఏదో మా హ్యూమన్ బాడీ కూడా మిషన్ అనుకొని మాక్సిమం టైం పనిచేస్తూనే ఉంటారు. కాదు సార్, ఇప్పుడు చూస్తున్నా నేను డబ్బులు సంపాదించడం కోసమే బతుకుతున్నారు చాలా మంది. అంటే పని చేయడం కోసమే పుట్టనంటున్నారు. అంటే మనం బ్రతకడానికి పని చేస్తే చాలు, పని చేయడం కోసమే మనం పుట్టినట్టుగా చేయొద్దనేసి. ఎందుకంటే దానివల్ల తర్వాత తరాల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళు చాలా ఇంపాక్ట్ పడుతుంది. అసలు జనరేషన్ చాలా మంది కిడ్సే పుట్టట్లా. ఎందుకంటే చాలా మంది వస్తారు నా దగ్గర పేషెంట్లు, ఈ సాఫ్ట్వేర్ పేషెంట్లు నైట్ డ్యూటీలు వేసే వరకు. అవును, వాళ్ళకి నైట్ డ్యూటీ కొంతమందికి పడదు, ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా పోతుంది. అవును, ఎక్కువ మంది భరిస్తారు, ఓకే దే ఆర్ గోయింగ్ ఇన్ ద స్ట్రీమ్. కొంతమంది పోక వాళ్ళకు మానసికంగా మెంటల్ ఇల్నెస్ వస్తుంది. రాత్రి పని నిద్రకి చేయటం చాలా మంది ట్రీట్ చేసిన మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోయినారు. నేను కంపెనీస్ కూడా లెటర్ రాసిన, హిస్ బ్రెయిన్ ఈస్ నాట్ సపోర్టింగ్ దిస్ పర్సన్, కైండ్లీ పుట్ హిమ్ ఆన్ ద డే టైమ్ డ్యూటీ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూస్తున్నారు, టెక్కీస్ ఎవరికైతే నైట్ షిఫ్ట్లు చేయటం వల్ల ఇల్లేస్ ఉంటుందో వాళ్ళు ఇలాగా వచ్చి సార్ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకొని మీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీరు ఆ నైట్ షిఫ్ట్లు చేయకుండా డే షిఫ్ట్లు చేసుకునే అవకాశం ఉంది, మీకు హక్కు ఉంది, ఇది ఒక అవకాశం ఉంది, సద్వినియోగం పరచుకోండి. నేను ఎందుకంటే సార్ నిన్న మన చిలుకూరు బాలాజీ టెంపుల్లో సంతానం లేని వాళ్ళకి ఒక మందు ఇస్తున్నారని ఒక యాడ్ ఇస్తే, ఒక ఇది చిన్న మీడియాలో ఒక చిన్న ఇది ఇస్తే అసలు మొత్తం మొన్న ఔటర్ రింగ్ రోడ్ దాకా ట్రాఫిక్ జామ్. అంటే ఇంతమంది సంతానం లేమితో బాధపడుతున్నారా? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సంతానం లేకుండా 30-40 ఏళ్ళకి పెళ్లి చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు అడాప్షన్ కూడా చేసుకోరు. నేను ఎంతో మందికి అడ్వైజ్ చేస్తా, అరే వేరే పిల్లల్ని అడాప్ట్ చేసుకో అంటే దానికి కూడా పెద్ద ఉదారత్వం ఉండాలి, పెద్ద మనసు ఉండాలి. వేరే అబండెంట్ చైల్డ్, ఆర్ఫన్ చైల్డ్ అడాప్ట్ చేసుకోవాలంటే చాలా పెద్ద హృదయం ఉండాలి, కానీ చేసుకోరు. చాలా మంది దే కీప్ ట్రైయింగ్, దే గో అబ్రాడ్, దే డూ సర్జరీస్, లాట్ ఆఫ్ థింగ్స్ దే డూ. హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తారు, లక్షలు ఖర్చు పెడతారు. కమింగ్ టు సోషల్ యాక్సెప్టెన్స్ సార్, సోషల్ యాక్సెప్టెన్స్ కింద వస్తే ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడు, సొంత తమ్ముడు కూడా నారా రోహిత్ వాళ్ళ ఇది మెంటల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు, అతన్ని ఒక రూమ్ లో కట్టేసి ఉంచుతారు సంఖ్యలతో అనేసి మొన్న రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామయ్య ప్రణీత వాళ్ళ ఫాదర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు వీళ్ళని సోషల్ గా బయట చూపించడానికి నామోషిగా ఫీల్ అవుతున్నారు? సోషల్ యాక్సెప్టెన్స్ ఎందుకు రావట్లేదు? సోషల్ యాక్సెప్టెన్స్ ఇండివిజువల్ పర్సెప్షన్, ఇండివిజువల్ ప్రతి ఒక్క దృక్పథం వేరే ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తి దృక్పథం వేరే ఉంటుంది, అవుట్లుక్ వేరే ఉంటుంది. చాలా తప్పు చేస్తే భయపడాలి, ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే భయపడాలి, అది దేవుడు ఇచ్చిన దానికి ఎవరేం చేయలేరు కదా దాన్ని. కానీ చాలా మందికి ఉండలే, దానికి చాలా మనోధైర్యం కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి, అందరికి ఉండదు. ఇప్పుడు కొంచెం మారింది, ఈ 4 decades లా చాలా మార్పు వచ్చింది. చాలా మంది పిల్లలను బయట తీసుకోపోతారు, మాల్స్ కి తీసుకోపోతారు. ఇప్పుడు ఈ ఆటిజం చిల్డ్రన్ మాల్కి పోతారు, మాల్ పోగానే వాడు ఏదో ఇంత వేరే ప్రపంచంలో వచ్చినట్టు వాడు కంట్రోల్లో ఉండడు. నేను చెప్తా అది నార్మల్, అది బికాజ్ ఈజ్ నాట్ ఎక్స్పోజ్ టు దట్. కానీ మాల్కి వెళ్తే ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా వెళ్తారు సార్, వాడికి తెలియదు. ఇప్పుడు వాడికి నీట్ గా ప్యాంటు చొక్కా వేస్తాడు, వాడు తోసుకొని పోతాడు, పుష్ చేస్తాడు. నార్మల్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి తెలియదు,
అరుస్తూ ఉంటారు, ఏంది ఇట్లా అరుస్తుంటారు, తోస్తున్నాడు. నీ బాబాని చూడవా, ఆ, ఏం చేసాను ఆ. అనే వాళ్ళకి తెలియదు, చాలా మందికి తెలియదు. ఒక సినిమా హాల్కి తీసుకెళ్తాము, సరే చూస్తాడు, రిక్రియేషన్ అవుతుందని వాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటాం, సినిమా హాల్లో సినిమా చూస్తూ ఉంటాం. సినిమా అంతా నడుస్తుంది, నవ్వుతూ ఉంటాడు అనుకోకుండా, ఇప్పుడు చాలా దానివల్ల డిస్టర్బ్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. అరుస్తుంటాడు, నవ్వుతాడు, పక్క వాళ్ళని గెలవచ్చు, గిలుతాడు. ఎన్నో చేయొచ్చు. పక్కన అరుస్తూ ఉంటారు, ఇప్పుడు మీ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారు, మేమేదో సరదాగా వచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా. అందుకని చాలా మంది లైఫ్ హౌస్ కు రిస్ట్రిక్ట్ అయిపోతారు. రిస్ట్రిక్ట్, ఒక రూమ్ లో లాక్ వేసి సంఖ్యలు వేసి కట్టేస్తా ఉంటారు. ఇప్పుడు అంతగా చేయడం చేయటం లేదు, లేదు. తగ్గిపోయింది. ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది, సోషల్ ఎక్స్పోజర్ కూడా పెరిగింది, అంత మీడియా గురించి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మారింది, అవుట్లుక్ మారింది, మునుపటంత లేదు లేదు. లేదు. రైట్. సరే, పోతే ఇప్పుడు మన స్పీకర్లో ఎటువంటి ఇవి ఇవన్నీ యూస్ చేస్తాం అంటే సర్వీసెస్, ఇప్పుడు ఆర్టిజం కావచ్చు, స్పీచ్ థెరపీస్ కావచ్చు, ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు స్పీకర్లో నా మోటో రిహాబిలిటేషన్ ఫ్రమ్ ఊమ్ టు టూమ్, అంటే ఊమ్ అంటే పొట్టలో ఉన్న బాబు తల్లి గర్భిణిగా ఉన్నప్పటి నుంచి చనిపోయేదాకా రిహాబిలిటేషన్. అంతే. దట్ వాజ్ మై ఎయిమ్ 48 years బ్యాక్. అందుకని చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయినా కూడా పెద్దవాళ్ళకి అందరికీ సేవలు ఇచ్చాను. ఇది ఒక టీం, నేను ఒక పార్ట్ ఆఫ్ ద టీమ్. ఈ టీంలో ఎవరెవరు ఉంటారు, నేను రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్, మై డాటర్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్, దెన్ మై సన్ ఇన్ లా డాక్టర్ ఆనంద్ ప్రసాద్ ఈజ్ ఎ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, అండ్ మై వైఫ్ ఈజ్ ఎ చిల్డ్రన్ స్పెషలిస్ట్. వీళ్ళు డాక్టర్స్. మిగతా స్పెషలిస్ట్ అందరూ కూడా ఇంపార్టెంట్, స్పీచ్ థెరపిస్ట్ ముఖ్యంగా, ఎందుకంటే ఇందులో ఎక్కువ స్పీచ్ ప్రాబ్లమే డామినేట్గా వస్తుంది, అదే ఎక్కువ గుర్తింపులోకి వస్తుంది. మిగతా అన్ని ప్రాబ్లంను అడ్జస్ట్ చేసుకుంటారు, నార్మల్ అనుకుంటారు పేరెంట్స్. ఆక్యుపేషన్ థెరపిస్ట్ చాలా ఇంపార్టెంట్, ఇంకా అందులో సరిగ్గా స్పెషలిస్టులు అవైలబుల్ లేరు. మన మొత్తం ఆంధ్ర తెలంగాణలో కాలేజే లేదు. ఆ రోజుల్లో కాలేజ్ పెట్టాలని ప్రయత్నం చేసిన అని నాకు సరైన సహకారం దొరకలే ప్రభుత్వం నుంచి, అయితే వదిలేసిన. ఇప్పుడు ఫిజియోథెరపీ కాలేజీలు చాలా వచ్చింది, ఓ పుట్టగొడుగులో వచ్చేసిన అన్ని బోల్డ్ స్పెషలిస్ట్ వచ్చేసారు మార్కెట్. ఫిజియోథెరపిస్ట్ కావాలి, మళ్ళీ సైకాలజిస్ట్ కావాలి, స్పెషల్ ఎడ్యుకేటర్ కావాలి, ఆడియాలజిస్ట్ కావాలి. ఎందుకంటే స్పీచ్ వస్తలేదని ఫస్ట్ హియరింగ్ టెస్ట్ చేయాలి. హియరింగ్ నార్మల్ ఉంటుంది వీళ్ళకు, యాక్చువల్లీ ఓవర్ సెన్సిటివ్ ఉంటుంది ఆర్టిస్టిక్ చిల్డ్రన్. సౌండ్ ఎక్కువ బయట వస్తే వాడు ఇట్లా పెట్టుకుంటాడు, అంటే సౌండ్ భరించలేడు. మోర్ సెన్సిటివిటీ టు ద సౌండ్, ఎక్కడ పడగలు కాల్చిన సౌండ్ వచ్చిందంటే ఇట్లా పెట్టుకుంటాడు, భయపడతాడు. సో దే ఆర్ హైపర్ సెన్సిటివ్ టు సౌండ్. సో ఇంతమంది స్పెషలిస్టులు పనిచేస్తేనే ఆ బాబుకు లాభం అవుతుంది. ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది. ఒక బాబుకు వాళ్ళు ఎంత ఎక్కువైనా కూడా 70-80 వేలు నెలకి ఇవ్వాలంటే కాదు. నా దగ్గర 20-30 ఇచ్చే వరకు నాకు ఫైనాన్షియల్ డిఫిసిట్ ఎక్కువైపోతుంది. సో నేను అండర్ సిఎస్ఆర్ కంపెనీలకు సాయం చేయమంటాను, వాళ్ళకు తక్కువ ఛార్జ్ చేసి మిగతా మీరు భరించండి, అప్పుడు నేను నా మీద బరువు తగ్గుతుంది అని ఆ కాన్సెప్ట్ తోని. ఇంకా కొన్ని కంపెనీస్కి అప్రోచ్ కావాలి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి అడిగిన, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి అడిగిన, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక మొబైల్ వ్యాన్ ఇవ్వమన్నా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇవ్వమన్నా, హియరింగ్ టెస్టింగ్ చేసే ఎక్విప్మెంట్. అట్లా చాలా కంపెనీలకు ఇంకా అప్రోచ్ అయ్యి పిల్లలకు స్పాన్సర్షిప్స్ రావాలి. వస్తే నేను ఈ రేట్లో నేను సేవ చేయగలుగుతా. ఇప్పుడు 10,000 ఛార్జ్ చేస్తే నేను అది బ్రేక్ ఈవెన్ కాదు, నాకు డిఫిసిట్ పెరిగిపోతుంది చాలా. ఇప్పుడు నా ఏజ్ని బట్టి ఎవరు లోన్ కూడా ఇస్తలేరు. అన్ని బ్యాంకులు నాకున్న మిస్సెస్ ఇద్దరికి లోన్లు ఇచ్చేది. అది కమిటీ, ఇది స్వచ్ఛంద సంస్థ, కమిటీ ఉంది. కానీ వాట్ ఈస్ మిషన్ టు ఈజ్ నాట్ ఎ మిషన్ టు ద అదర్ పర్సన్. ఐ కాంట్ పుట్ మై కమిటీ మెంబర్స్ అండర్ ఫైనాన్షియల్ లయబిలిటీ. ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మన మీడియా ద్వారా ఏం చెప్తారు సార్ వీళ్ళందరి కోసం? నా విజ్ఞప్తి ఎందుకంటే సీఎం గారికి నేను ఎన్నోసార్లు కలవాలనుకున్నాను, కానీ నేను ఒక్కడిని పోతే లాభం లేదు, ఎవరన్నా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎవరన్నా సంబడి షుడ్ స్పీక్ ఫర్ యూ. ఆయన కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉండి నాకు సరైన హియరింగ్ దొరకలేదు అని వెనకకై పోలేదు. కానీ ఒకసారి వారి దృష్టికి పోతే, మా ఇన్స్టిట్యూట్ విజిట్ చేస్తే, ఇది చాలా ఇటువంటి సంస్థకు సపోర్ట్ చాలా అవసరం. నేను చాలా చిన్నవాడిని అయిపోయాను. ఇంత పెద్ద ఆర్గనైజేషన్కు 95 లక్షల మందికి సేవ చేసినాము 48 ఏళ్ళలో.
9,700 మందికి స్పెషలిస్టులను సొసైటీకి ఇచ్చిన. నా స్పెషలిస్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ పనిచేస్తున్నారు, అబ్రాడ్ పనిచేస్తున్నారు. వాళ్ళకి నేను రీచ్ కాలేకపోతున్నాను కూడా. వాళ్ళు కూడా మళ్ళీ చూడలేదు, ఎందుకంటే వాళ్ళ క్యారియర్లలో వాళ్ళు బిజీ ఉన్నారు. సో మన సీఎం గారు స్పందించి ఇటువంటి సంస్థకు సహకరిస్తే ఇది నిలబడగలుగుతుంది, ఇంకా ముందుకు పోగలుగుతుంది. అందుకని నా విజ్ఞప్తి వారికి, నేను నా స్వీకార్ పరివార్ మొత్తము వాళ్ళకు విజ్ఞప్తి అంటే ఈ సంస్థకు సరైన సహకారం అందించాలని నా విజ్ఞప్తి. రైట్ సార్, ఖచ్చితంగా మీరు ఇదేమంటాము నిస్వార్థ సేవ. ఇప్పుడు ఒక ఏదైనా చేసామంటే ఏదో ఒకటి వస్తుంది అని ఉంటుంది, గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది. కానీ ఇది నిస్వార్థ సేవ. ఒక ఆర్టిజం కిడ్కి చేసేది మళ్ళీ వెనక్కి వస్తుందని అసలు నథింగ్ ఆశించేది అనేది మాటే ఉండదు. ఆ నిస్వార్థ సేవ చేసేందుకే మీకు పద్మశ్రీ కూడా వరించింది. సో ఆ పద్మశ్రీ వరించినప్పుడు ఎలా అనిపించింది సార్? నేను చాలా అదృష్టవంతుడిని, నేను చాలా కృతజ్ఞుని మోదీ గారికి. ఎందుకంటే అంతకుముందు 5 times అప్లై చేసినా కానీ రాలే. ఈ లాస్ట్ 6th time సెల్ఫ్ నామినేషన్ ఒక క్లాజ్ ఉంది, అంటే ఎవరు రికమెండేషన్ చేయకుండా మనమే నామినేషన్ చేయాలి. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పందించి నాకు సన్మానం ఇవ్వడం జరిగింది. ఈ గుర్తింపు నేను చాలా కృతజ్ఞుని. ఇందులో మన కిషన్ రెడ్డి గారు కానీ మన అందరు నేతలు ఎంతోమంది సహకరిస్తే, ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన పేరెంట్స్, వాళ్ళకు నేను కృతజ్ఞుని. ఇవాళ ఈ గుర్తింపు వచ్చిందంటే నా ఫ్యామిలీ, నా మెంటర్సు, నాకు ఎంతమంది అడ్వైజర్స్, నాకు ప్రోత్సహించిన వాళ్ళు, నాతో సహకరించిన మిత్రులు, లాస్ట్లీ పేరెంట్స్, పిల్లలు, ఇంతమందితోనే ఈ అవకాశం, ఈ గుర్తింపు వచ్చింది. వాళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞుని. మీకు, మీ శ్రోతలకు, కనికాల రాజేష్ గారికి, ఈ హ్యూమన్ రైట్స్ వాయిస్ ఛానల్లో నాకు ఆహ్వానించడం నేను చాలా కృతజ్ఞుని. మీ ద్వారా చాలామందికి రీచ్ అయ్యానని ఆశిస్తున్నాను. కొన్ని కార్పొరేట్ కంపెనీస్ స్పందించి ముందంజ వేసి ఇటువంటి పిల్లలకు ఒక వేరే నూతన జీవితం కల్పిస్తారని ఆశిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ఆర్టిజం సార్. అంత ఈ రోజున నీడ్ ఆఫ్ ద అవర్, చాలా మందికి అవగాహన లేమి వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. అవగాహన కల్పించినందుకు, అంటే పిలవగాని ఇంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు కూడా క్షమించాలి, వచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు. అండ్ మీరు ఏదైతే అడిగారో ఆ ప్రభుత్వం దృష్టికి ఇదంతా కూడా వెళ్ళాలి. ఆర్టిజంతో బాధపడుతున్న పిల్లలందరికీ కూడా ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతున్నారో, నెలకి ₹1,00,000 పెట్టి వాళ్ళని చూసుకోగలుగుతున్నారు వాళ్ళు ఓకే. కానీ చాలా మంది రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళ పిల్లలు చాలా మంది కూడా ఆర్టిజంతో బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా స్వీకార్ చేరదీస్తుంది, స్వీకార్ అనే సంస్థలు చాలా చేరదీస్తున్నాయి. సో వాళ్ళని తగినట్టుగా వాడికి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉందో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అండ్ దీని మీద ఎటువంటి అంటే ప్రివెంటివ్ మెజర్స్గా తీసుకోవాల్సిన స్టెప్స్ కూడా, బాధ్యత కూడా, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వం మీద ఉంది. సో దీనికి అనుగుణంగా చర్యలు జరుగుతాయని, అడుగులు పడతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. సో దిస్ ఆల్ అబౌట్ మన పద్మశ్రీ, మన పసుపులేటి హనుమంతరావు గారండి. మరోసారి మరో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుసుకుంటాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మాధవ్.